బంగ్లాదేశ్ 2026 టీ20 వరల్డ్ కప్ వివాదం ఇంకా ముగియలేదు. ఒకవేళ ఇండియాలో ఆడకూడదనే నిర్ణయానికే ఆ దేశం కట్టుబడి ఉంటే పొలిటికల్ లేదా అడ్మినిస్ట్రేటివ్ స్టేట్మెంట్కే పరిమితం కాదు. బంగ్లాదేశ్ క్రికెట్కు సెల్ఫ్ డ్యామేజ్ చేసే అవకాశమూ ఉంది. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఐసీసీ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తత ఇప్పుడు కీలక దశకు చేరుకుంది. ఢాకాలో ప్రభుత్వ క్రీడా సలహాదారుతో జరిగిన సమావేశం తర్వాత బీసీబీ టోర్నమెంట్ కోసం ఇండియా వెళ్లకూడదని నిర్ణయించింది. బంగ్లా క్రికెట్ బోర్డు ప్రకటనపై ఐసీసీ ఇంకా అధికారికంగా ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు. కానీ ఏం జరుగుతుందనే దానిపై ఇప్పటికే క్లారిటీ ఉంది. బంగ్లాదేశ్ ఇదే ఫైనల్ డెసిషన్ అని చెప్తే ఐసీసీ బంగ్లా డిమాండ్స్ కి అంగీకరించకపోతే ఆ ప్రభావం మైదానంలో వెలుపల తీవ్రంగా ఉంటుంది. బంగ్లాదేశ్ టోర్నీ నుంచి తప్పుకుంటే ఐసీసీ ర్యాంకింగ్స్ ఆధారంగా నెక్స్ట్ పొజిషన్ లో ఉన్న స్కాట్లాండ్ బంగ్లా ప్లేస్ లో వచ్చి చేరుతోంది. అలాగే బంగ్లాదేశ్ కు ఆర్థికంగా భారీ నష్టం వాటిల్లుతుంది. గ్రూప్ దశలో ఆడటం వల్లనే దాదాపు $3 లక్షల సంపాదిస్తాయి అన్ని జట్లు. బంగ్లాదేశ్ ఈ అమౌంట్ ని కోల్పోతోంది. నాకౌట్ స్టేజ్ కు చేరుకోవడం ద్వారా ఎక్కువ డబ్బు సంపాదించే అవకాశం లేకుండా పోతుంది. అంతేకాకుండా గ్లోబల్ ఈవెంట్ కు కమిట్ అయిన తర్వాత వైదొలిగితే ఐసీసీ మెంబర్ పార్టిసిపేషన్ అగ్రిమెంట్ ప్రకారం జరిమానాలు, ఆదాయ వాటాలో కోతలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఐసీసీ 2024-27 రెవెన్యూ మోడల్ ప్రకారం సంవత్సరానికి $20 మిలియన్ సంపాదించే అవకాశం ఉన్న బంగ్లాదేశ్ కు గట్టి దెబ్బ తగులుతోంది. బంగ్లాదేశ్ కు ఈ డ్యామేజ్ కేవలం డబ్బుతోనే ఆగదు. ఐసీసీ ర్యాంకింగ్ పాయింట్లను కోల్పోవచ్చు. దాంతో రాబోయే ప్రపంచ కప్లు, ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్లకు డైరెక్ట్ క్వాలిఫికేషన్ ఉండకపోవచ్చు. ఆటోమేటిక్ ఎంట్రీకి బదులుగా లో ర్యాంక్ ఉన్న జట్లతో క్వాలిఫికేషన్ టోర్నమెంట్ ఆడాల్సి వస్తుంది. భవిష్యత్తులో ఐసీసీ ఈవెంట్లను నిర్వహించే అవకాశాలు కూడా దెబ్బతింటాయి. హోస్టింగ్ రైట్స్ కోల్పోవడం, స్టేడియం డెవలప్మెంట్, స్పాన్సర్షిప్లు, లోకల్ బిజినెస్లు, బ్రాడ్కాస్ట్ ఇన్కమ్ ని ప్రభావితం చేస్తోంది. భారతదేశం ప్రపంచ క్రికెట్ లో ప్రధాన శక్తి. పైగా ఈసారి బీసీసీఐ టీ20 వరల్డ్ కప్ నిర్వహిస్తోంది. ఈ టోర్నీ నుంచి వైదొలగడం ఇరు దేశాల సంబంధాలను మరింత దెబ్బతీస్తుంది. బంగ్లాదేశ్ తో భవిష్యత్తులో ద్వైపాక్షిక సిరీస్లు తగ్గవచ్చు లేదా పూర్తిగా క్యాన్సిల్ కావచ్చు. దీంతో బంగ్లా చాలా నష్టపోయే ప్రమాదం ఉంది. మరీ దారుణం ఎప్పుడంటే ఒకవేళ బంగ్లాదేశ్ విత్డ్రా కావడానికి రాజకీయం కారణమని, భద్రతా సమస్యలు కాదని ఐసీసీ నిర్ణయిస్తే డ్యామేజ్ ఇంకా ఎక్కువగా ఉంటుంది. బీసీబీ సస్పెన్షన్ ను ఎదుర్కోవాల్సి ఉంటుంది. సస్పెన్షన్ అంతర్జాతీయ మ్యాచ్లు, నిధులు, ఆటగాళ్ల అభివృద్ధి, బంగ్లాదేశ్ క్రికెట్ మొత్తాన్ని ప్రభావితం చేస్తోంది.